1980లో బెంగళూరులో చందనాల గోబే అనే కన్నడ చిత్రం షూటింగ్లో పాల్గొన్నప్పుడు సావిత్రి స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మద్రాసు అన్నానగర్లో ఆమె అద్దెకుంటున్న ఇంటిలోనే ఆమెను ఉంచి కుటుంబ సభ్యులు వైద్యం అందించారు. నటి జమున సావిత్రిని అమెరికాకు తీసుకెళ్లి వైద్యం చేయించాలన్న ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం వారితో చర్చించినప్పుడు వైద్యులు ఆమెను కదిలించడం ప్రమాదమని చెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. అన్నానగర్లో కోమాలో ఉన్న సావిత్రిని చూడడానికి ప్రతిరోజు ఎంతోమంది అభిమానులు వచ్చేవారు. కిటికీలో నుండి ఆమెను చూసి ఏడ్చేసేవారు. అలా ప్రతిరోజు 2 గంటల సేపు అభిమానులు ఆమెను సందర్శించేవారు. 19 నెలలు కోమాలో ఉండి 1981 డిసెంబర్ 26వ తేదీన ఆ మహానటి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. సావిత్రి జయంతి డిసెంబర్ 6, వర్ధంతి డిసెంబర్ 26. ఇలా ఒకే నెలలో ఆమె జయంతి వర్ధంతులు జరగడం ఒక విచిత్రం.